ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక కుమరం భీం భవన్ పీడీఎస్యూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అధ్యక్షత వహించగా పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ను త్వరగా విడుదల చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ను విడుదల చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏదైతే బాకాయినటువంటి 5,000 కోట్ల పైచిలుకున్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో పేర్కొంటున్నాము. ఇవాళ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఒకవైపు విద్యా సంస్థలు కూడా కుంగిదీసే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బాగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని